విక్రమ్ గారు, మొత్తానికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన ప్యానల్లో అన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి, ఏదైనా ప్రాంతీయ పార్టీ ఉందా? అసలు ఏంటి అసలు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అనేది ఎందుకు వస్తుంది పదే పదే అని ఎందుకు అనుకోవాలి మనం? అంటే ఒకటి వాస్తవం అండి. ఒకప్పుడు మన దేశంలో 1952లో సాధారణ ఎన్నికలు ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత అప్పుడున్నవి జాతీయ పార్టీలే ఎక్కువ ఉన్నాయి. కానీ ప్రాంతీయ యాస్పిరేషన్స్ అంటే ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల మనోభావాలను గౌరవించేటువంటి పరిస్థితి జాతీయ పార్టీలకు లేకపోవడం వల్లనే ఆయా ప్రాంతాల ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. అది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ఎందుకు వచ్చినాయి, ఎందుకు పుట్టాయి, ఎందుకు ప్రజలు ఆదరిస్తున్నారు ప్రాంతీయ పార్టీలు అంటే ఇక్కడ యాస్పిరేషన్స్, ప్రజల యొక్క మనోభావాలు ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, ఆ రాష్ట్రాల యొక్క అవసరాలు ఏంటి, వీటిని జాతీయ పార్టీలు తీర్చలేవు అనేటువంటి ఒక భావన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ప్రాంతీయ పార్టీలు ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు తప్ప జాతీయ పార్టీలని ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు దూరం చేసుకోవాలి. ఉదాహరణకి ఇవాళ మనం చెప్తున్నాం, ఇవాళ అంటే కేసీఆర్ గారు అన్నారు, సరే వాళ్ళ పార్టీ జాతీయ పార్టీగా విస్తరించలేదు కానీ జాతీయ పార్టీగా రూపొందించారు. కానీ ఆయన ఒక మాట ఏంటంటే ప్రాంతీయ పార్టీలదే రాబోయే హవా అంటే సంకీర్ణ రాజకీయాలు ఎప్పుడైతే మొదలైనయో దేశంలో ప్రాంతీయ పార్టీల యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరిగిందండి. మనందరికీ తెలుసు ప్రాంతీయ పార్టీల 1999లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సంకీర్ణ ప్రభుత్వం అప్పుడు దాదాపుగా 17 పార్టీలు ఎన్డీఏ 1లో ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీఏ 2లో ఉన్నాయి, యూపీఏ 1లో ఉన్నాయి, యూపీఏ 2లో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల యొక్క వాళ్ళకి కేంద్ర మంత్రి పదవులు లభించాయి, రాష్ట్రాలకు నిధులు వెళ్ళినాయి, ఆ విధంగా ప్రాజెక్టులు వెళ్ళినాయి. అందువల్ల ప్రాంతీయ పార్టీల యొక్క ఆవశ్యకత, అవసరం, వాటి ప్రాధాన్యత క్రమంగా పెరుగుతున్నది. ఇవాళ ఏ ఒక్క జాతీయ పార్టీని చెప్పుకునే పార్టీ కూడా తనంతట తానుగా కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు. సరే మొన్నంటే 303 సీట్లు వచ్చినాయి కాబట్టి బీజేపీకి ఇతర ప్రాంతీయ పార్టీలని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అంతకుముందు మనం చూసినట్టయితే మోడీ గారి మొదటి ప్రభుత్వంలో మరి ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాధాన్యత ఉన్నది కదా. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు, వాటికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు, వాళ్ళు ఏం చెప్తే అది చేశారు. అందువల్ల రాను రాను ప్రజల యొక్క యాస్పిరేషన్స్ని జాతీయ పార్టీలు పట్టించుకోకపోతే, చిన్న ఉదాహరణ చెప్తానండి, ఇవాళ మెడికల్ కాలేజెస్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు, మరి తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? అదేవిధంగా నిధులు ఇవ్వటంలో కూడా వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? ఉదాహరణకి కులగణన, ఇక్కడ ప్రజల్లో కులగణన చేపట్టాలనేది బలంగా ఉంది. కానీ జాతీయ ప్రభుత్వం అంటే అక్కడ గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది కులగణన? ఇవాళ బీహార్లో చేశారు కులగణన, అక్కడ ప్రజల యొక్క దీన్ని బట్టి యాస్పిరేషన్స్ బట్టి అక్కడ కులగణన చేశారు. ఇక్కడ కూడా కులగణన చేయాలని డిమాండ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని కోర్టు న్యాయస్థానం కూడా చెప్పింది. అందువల్ల ఎందుకంటే ఇవాళ జాతీయ పార్టీలు కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ప్రజల యాస్పిరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా తీస్తున్నారు, అన్ని ప్రాంతాలకి సమానమైనటువంటి న్యాయం చేయగలుగుతున్నాయా అనేటువంటిది చూడాలి. అందువల్ల ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాధాన్యం పెరుగుతూనే ఉంటుంది. ప్రాంతీయ పార్టీల యొక్క కీ రోలు సంకీర్ణ ప్రభుత్వాల్లో వాటి యొక్క అంటే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉండటం అనేటువంటిది భవిష్యత్తులో కూడా జరుగుతుందండి.